ఈరోజు మనం తెలంగాణ రాజకీయాల్లో ఒక చాలా ఆసక్తికరమైన పరిణామం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది కేవలం ఒక రాజీనామాలాగా కనిపించడం లేదు. ఒక రాజకీయ కుటుంబంలో చెలరేగిన తుఫాన్ లాంటిది. అవును. తెలంగాణ శాసనమండలికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడం, ఆ సందర్భంగా ఆమె సభలో చేసిన ప్రసంగం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఖచ్చితంగా. మన దగ్గర ఆమె ప్రసంగం పూర్తి వివరాలున్నాయి. దానిపై వచ్చిన కొన్ని రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. అసలు కథేంటంటే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ వ్యవస్థాపకుడి కూతురే తన సొంత తండ్రి పాలనపై అవును, ఆ పార్టీపై, తన తండ్రి పాలనపై తిరుగుబాటు జెండా ఎగిరేయడం. ఆమె ఎందుకు పార్టీని విడాల్సి వచ్చింది, ఆమె ఆరోపణల వెనుక అసలు కారణాలేంటి, వీటిని కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మాట్లాడింది ఒక సాధారణ నాయకురాలు కాదు కదా. ఉద్యమం నుంచి పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా అన్నీ తెలిసిన వ్యక్తి. ఆమె మాటల్ని మనం కేవలం ఆరోపణలుగా చూడలేం. అంటే ఒక ఇన్సైడర్ వ్యూ అన్నమాట. అవును, అదేనా బీఆర్ఎస్ పాలనపై ఒక ఇన్సైడర్ ఇచ్చిన విమర్శనాత్మక వ్యాఖ్యానంగా చూడాలి. ఇందులో వ్యక్తిగత ఆవేదన ఎంత ఉంది, రాజకీయ వ్యూహం ఎంత ఉంది అనేది మనం విడదీసి చూడాలి. సరే, ఆమె తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన తీరే చాలా నాటకీయంగా ఉంది. తను గత ఏడాది సెప్టెంబర్లోనే రాజీనామా లేఖ ఇచ్చానని. సెప్టెంబర్లోనేనా? అవును, కాని దాన్ని 4 నెలల పాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారని చెప్పారు. అందుకే ఇప్పుడు సభ ద్వారానే ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని వచ్చానన్నారు. అంటే ఈ రాజీనామా వెనుక చాలా పెద్ద కథే నడిచినట్టుంది. నిజమే. ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ మొదలుపెట్టారు. 2006లో కేసీఆర్ స్ఫూర్తితో ప్రజాజీవితంలోకి వచ్చానని, అయితే నేరుగా టీఆర్ఎస్ పార్టీలో చేరలేదట. ఓ అవునా? అవును, ముందు తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించానని చెప్పారు. ఉద్యమంలో మహిళల్ని, యువతను భాగస్వాముల్ని చేయడమే తన లక్ష్యమన్నారు. అంటే తన రాజకీయ గుర్తింపు కేవలం కేసీఆర్ కూతురుగా రాలేదని, ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానముందని ఆమె బలంగా చెప్పాలనుకుంటున్నారు. అది బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడం, తెలంగాణ చరిత్ర, భాష, యాసల గురించి శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడం, ఇలాంటివన్నీ ప్రస్తావించారు. అంటే రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేశానని ఆమె వాదన. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 2013లో ఢిల్లీలో దాదాపు ఆగిపోయిందట. ఆగిపోయిందా? అవును. ఆ సమయంలో సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెస్తో కేసీఆర్కు తనే ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయించానని సభలో రికార్డ్ చేశారు. అది చాలా పెద్ద క్లెయిమ్. గల్లీలో పోరాటమే కాదు, ఢిల్లీలో కీలకమైన లాబింగ్లో కూడా తన పాత్ర ఉందని ఆమె స్పష్టం చేస్తున్నారు. అవును, పార్టీ వ్యూహరచనలో అప్పటికే ఆమె కీలక పాత్ర పోషించారన్నమాట. ఉద్యమకాలంలో అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అసలు సమస్య మొదలైనట్టుంది కదూ? ఖచ్చితంగా. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. 2014లో పార్టీ ఆదేశిస్తే నిజామాబాద్ ఎంపీగా గెలిచానని, కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఆరోపించారు. ఆంక్షలా? ఎలాంటివి? అక్కడ ఆమె ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే సెక్షన్ 29A కూడా ప్రస్తావించారు. రాజకీయ పార్టీలకు తమ సభ్యుల భావప్రకటన స్వేచ్ఛను అణిచివేసే హక్కు లేదని, కానీ బీఆర్ఎస్ పార్టీలో 8 ఏళ్లుగా అదే జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భావప్రకటన స్వేచ్ఛను అణిచిడేశారు అనే ఆరోపణ చాలా బరువైనది. దీనికి ఆమె చెప్పిన ఉదాహరణలేమిటి? ఆమె చేసిన ఆరోపణలను ఒక్కొక్కటిగా చూస్తే బీఆర్ఎస్ పాలనలోని లోపాలను వేళ్లెత్తి చూపినట్టుంది. మొదటిది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య. ఓ, అది చాలా పెద్ద ఇష్యూ కదా? అవును. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, దానికి బదులుగా అవుట్సోర్సింగ్ అనే మరో దోపిడీ వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ రాకముందు కేసీఆరే స్వయంగా ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటదా అని ప్రశ్నించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అని ఆమె వాదన. ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు, పార్టీ తన మూలాలనే మరిచిపోయిందని చెప్పడం లాంటిది. ఇక రెండవది అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం. పార్టీ లోపల? అవును. పార్టీ మీటింగులలో ప్రజా సమస్యల గురించి మాట్లాడితే కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు కోటరీ నాయకులు తనను శత్రువుగా చూశారని ఆమె ఆరోపించారు. ప్రజలు తమ గొంతు వినిపించడానికి ఉన్న ధర్నా చౌక్ను ఎత్తివేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే పార్టీలోనే మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఆ స్వేచ్ఛ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్న. సరిగ్గా అదే. ఈ ఆరోపణలు వింటుంటే
ఇది కేవలం విధానపరమైన విమర్శలా లేదు. ఒకప్పుడు అధికార కేంద్రానికి చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైన వ్యక్తి ఆవేదనలా ఎక్కువగా వినిపిస్తోంది. నా మాట వినలేదు, నన్ను పక్కన పెట్టారు అనే ఫీలింగ్ బలంగా ఉన్నట్టు అనిపించట్లేదా? నిజమే, ఆ కోణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆమె చేసిన అవినీతి ఆరోపణలైతే ఇంకా తీవ్రంగా ఉన్నాయి. వేటిమీద? అమరజ్యోతి, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియట్, ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ప్రతి నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లాలో కట్టిన కొత్త కలెక్టరేట్లు మొదటి వర్షానికే కుంగిపోవడాన్ని ఆమె ఉదాహరణగా చూపించారు. ఈ నిర్మాణాలన్నీ ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ పాలనకు చిహ్నాలు కదా. వాటిపైనే అవినీతి ఆరోపణలు చేయడమంటే పార్టీ పునాదులనే ప్రశ్నించినట్టు. అవును. కాని ఇక్కడే విశ్లేషకులు ఒక ప్రశ్న లేవనెత్తున్నారు. ఈ అవినీతి అంతా జరుగుతున్నప్పుడు 10 ఏళ్లపాటు ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికారంలో ఉన్నప్పుడు లేవనెత్తని ఈ ప్రశ్నలకు ఇప్పుడు పార్టీ నుండి బయటకొచ్చాక ఎంత విశ్వసనీయత ఉంటుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆమె ప్రసంగంలోనే అతిపెద్ద బలహీనత ఇదేనని విశ్లేషకులు అంటున్నారు. అవును. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశానని ఆమె చెప్పినప్పుడు కూడా ఇదే ప్రశ్న వస్తుంది. 43 లక్షల మందికి పెన్షన్లిస్తున్న ప్రభుత్వం రాష్ట్రం కోసం పోరాడిన వేల మంది ఉద్యమకారులను ఆదుకోలేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం చేద్దామని చెప్పారట కదా. అవును, ఒక్కొక్కరికి 10 లక్షలిచ్చి ఆదుకుందామని తను సూచించినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. కాని ఆ సూచన చేసినప్పుడు ఆమె ప్రభుత్వంలో భాగమే కదా. తన మాటను ఎందుకు గట్టిగా వినిపించలేకపోయారు? లేవా వినిపించినా ఎందుకు అమలు కాలేదు? ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విమర్శ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేశారు. దాని గురించేం చెప్పారు? దాదాపు 1.89 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కొత్తగా 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదని ఆమె అన్నారు. 1,89,000 కోట్ల? అవును. అదే 1,00,000 కోట్లుంటే 20 లక్షల మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వొచ్చని ఒక లెక్క కూడా చెప్పారు. ఇది చాలా పెద్ద ఆరోపణ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రచారం చేసుకుంది. మరిప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల లాభపడింది కేవలం ఒకే ఒక్క కాంట్రాక్టర్ అని, అతను ఫోర్బ్స్ జాబితాలో 45వ స్థానానికి ఎగబాకాడని ఆమె ఆరోపించటం సంచలనం సృష్టిస్తోంది. అంటే తెలంగాణ తెచ్చుకున్నదే పారదర్శకత కోసమని, కాని పాలనలో అది లోపించిందని ఆమె వాదన. అవును. అయితే విశ్లేషకులు మళ్లీ అదే పాయింట్కొస్తున్నారు. కాళేశ్వరంపై వేల కోట్లు ఖర్చవుతున్నప్పుడు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పుడు కాకుండా ఇన్నాళ్ల తర్వాత మాట్లాడటం వెనుక ఉద్దేశమేమిటి? ఇది ప్రజా సమస్యపై ఆవేదన, లేక రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహమా? బహుశా ఈ రెండింటి కలయికేమో. ఇక పార్టీతో తన బంధం పూర్తిగా తెగిపోవడానికి దారితీసిన చివరి కారణాలను కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం. అవును, దాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారట. ఆ సమావేశానికి కూడా తను హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తెలంగాణలో ఏం పీక్ కట్టలు గట్టినమ్మని నేషనల్కి పోయి చేస్తాం అని తను ప్రశ్నించానని అన్నారు. అంటే జాతీయ రాజకీయాల ఆలోచనే ఆమెకు నచ్చలేదు. ఏ మాత్రం నచ్చలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఇది పార్టీ తన మూల సిద్ధాంతం నుంచి పక్కకు జరిగిపోవడానికి నిదర్శనమని ఆమె భావన. సిద్ధాంతపరమైన విభేదమన్నమాట. ఆ తర్వాత తనపై ఈడీ, సీబీఐ కేసులు వచ్చినప్పుడు కూడా పార్టీ అండగా నిలబడలేదని ఆవేదన చెందారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆరోపణ. ఇది చాలా కీలకమైన మలుపు. 3 ఏళ్లుగా తను ఒంటరిగా పోరాడుతున్నానని, కనీసం పార్టీ అండగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. అంటే కష్టకాలంలో పార్టీ తనను వదిలేసిందనే భావన. అవును, ఒక పార్టీ అంటే ఒక సంఘం లాంటిదని, సభ్యుడు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవాలి. కాని బీఆర్ఎస్ ఆ పని చేయలేదని విమర్శించారు. ఆమె వాడిన ఒక వాక్యం చాలా పవర్ఫుల్గా ఉంది. ఏంటది? నువ్వు మా భావజాలంతో లేవంటే ఆనాడే అవతల పడేయాలి, అంతేగాని పార్టీలో ఉంచుకుని అండగా నిలబడకపోవటం కరెక్ట్ కాదు అని అన్నారు. ఇక్కడ ఆమె ఆవేదనలో ఒక అర్థం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై ఘోష్ కమిటీ వేసినప్పుడు కూడా పార్టీ నాయకులు ఎవ్వరూ మాట్లాడలేదట. తను మాత్రమే జాగృతి తరఫున ధర్నా చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాతే సస్పెన్షన్ జరిగిందా? అవును.
అవినీతిపై మాట్లాడినందుకు కేవలం 2 గంటల్లోనే తన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, కనీసం ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదని ఆమె అన్నారు. అంటే ఒక వ్యవస్థాపక సభ్యురాలిని ఇంత అవమానకరంగా పంపించారని ఆమె బాధ. అవును, ఇక్కడితో బీఆర్ఎస్తో తన బంధం ముగిసిపోయిందని ఆమె ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత ఆమె తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే, తనది ఆస్తుల పంచాయతీ కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిపై, తన 2 కొడుకులపై ప్రమాణం చేసి చెప్పారు. ఒక వ్యక్తిగా వెళ్ళిపోతున్నాను, కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తిరిగి వస్తాను అన్నారు కదా. అవును, తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టిస్తాను అని శపథం చేశారు. కొత్త రాజకీయ వ్యవస్థ, ఇది చాలా పెద్ద మాట. ఇక్కడే మనం విశ్లేషకుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులేమంటున్నారంటే, ఒక కొత్త రాజకీయ పార్టీ సక్సెస్ అవ్వాలంటే బలమైన పొలిటికల్ నెరటివ్ ఉండాలి. అంటే ప్రజలను కదిలించి ఒక బలమైన కథనం కావాలి. కవిత దగ్గర ఆ కథనం ఉందా? అదే అసలైన ప్రశ్న. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసిందని, దానికి తానే అసలైన వారసురాలనని ఆమె చెప్పాలనుకుంటున్నారు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రతి మంచి చెడులో ఆమెకూడా భాగస్వామ్యం ఉంది గదా. ఒకప్పుడు బీజేపీతో పొత్తుకు సిద్ధమని చెప్పిన ఆమె ఇప్పుడు ఆ పార్టీపై పోరాటం చేశానని చెప్పడం పరస్పర విరుద్ధంగా ఉందని కూడా విశ్లేషకులంటున్నారు. అంటే ఆమె విశ్వసనీయతకు సంబంధించిన సమస్య ఉంది. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో నిండిపోయింది. ఈ 3 పార్టీల మధ్యలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆమె ఎలా సృష్టించుకోగలరు? కేవలం పాత ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సరిపోదు. విశ్లేషకులు చెప్పేది కూడా అదే. నాయకులు పార్టీలను సృష్టించరు, ప్రజా సమస్యలే పార్టీలను సృష్టిస్తాయి. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉందా? దాన్ని ఆమె వాడుకోగలరా? అవును, మిగతా పార్టీలు పట్టించుకోని సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని గుర్తించి వాటిపై పోరాటం చెయ్యగలిగితేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కేవలం కేసీఆర్ను విమర్శించడం ద్వారా రాజకీయంగా ఎదగడం కష్టం. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తే ఒక రాజకీయ వారసురాలి తిరుగుబాటు, ఒక పార్టీలోని అంతర్గత సంక్షోభం, ఒక కొత్త రాజకీయ శక్తి పుట్టుకొస్తుందనే సూచనలు అన్నీ కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఆమె ప్రసంగం బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సందేహం లేదు. ఎందుకంటే ఈ ఆరోపణలు చేసింది ప్రతిపక్ష నాయకులు కాదు, సొంత కూతురే. అయితే రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. 10 ఏళ్లుగా లేవనెత్తని సమస్యలను ఇప్పుడు లేవనెత్తడం వల్ల ఆమె ఆరోపణల వెనుకున్న నిజాయితీని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేదానిపైనే అంత ఆధారపడి ఉంటుంది. చివరగా ఈ మొత్తం చర్చ మనకు ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తోంది. కవిత లేవనెత్తిన సమస్యలన్నీ వాస్తవాలే కావచ్చు, కాని వాటిని ఆమె ప్రస్తావిస్తున్న తీరులో తనకు తగినంత ప్రాధాన్యత దక్కలేదన్న వ్యక్తిగత ఆవేదనతో ముడిపడి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఇది బీఆర్ఎస్ పాలనపై విమర్శ మాత్రమే కాదు, ఆ పార్టీలోని కుటుంబ ఆధారిత అధికార సమీకరణాల యొక్క ప్రత్యక్ష ఫలితం. ఇది కేవలం ఒక కుటుంబ కలహమా, లేక తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో కొత్త అధ్యాయమా అనేది కాలమే నిర్ణయించాలి. కాని ప్రస్తుతానికి ఇదొక కుటుంబంలోని అధికార పోరాటం తెలంగాణ ఆత్మగౌరవం అనే ముసుగులో బయటకు వచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ చర్చ మనకొక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. ఒక రాజకీయ నాయకుడి గొంతును పార్టీలో అణచివేసినప్పుడు వారు బయటకు వచ్చి చేసే పోరాటాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారు? గతాన్ని విమర్శించడం ద్వారా కాకుండా తెలంగాణ ప్రజలకు మిగతా పార్టీలు ఇవ్వలేని ఏ సరికొత్త భవిష్యత్తును ఆమె స్పష్టంగా చూపించగలరు? ఇదే ఇప్పుడు ఆమె ముందున్న అసలైన సవాలు.